షలోం. మన ప్రభువుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా యొక్క శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. బాగున్నారు కదా? మీరు సంతోషంగా ఉండాలని, దీవెనకరంగా ఉండాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని నా ప్రార్థన, నా కోరిక. నా కొరకు, నా పరిచర్య కొరకు నాకు ఇచ్చిన దేవుడు, నాకు ఇచ్చిన సంఘాల కొరకు, అలాగే సంఘ బిడ్డల కొరకు, ఇచ్చిన కుటుంబం కొరకు మీ యొక్క అందరూ కూడా మీరు ఒక సహోదరుడిగా జ్ఞాపకం చేసుకొని మా కొరకు మీరు ప్రార్థన చేస్తున్నందుకు మరి ఒక్కసారి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. మీ కొరకు కూడా ప్రతిరోజు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, ప్రభువుని బతిమాలుకుంటూ ఉన్నాను. మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని, అలాగే ప్రతిరోజు కూడా మీరు దేవుని యొక్క సన్నిధిలో గడపాలని నా యొక్క ఆశ. అయితే ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ప్రతిరోజు, ప్రతి గడియ, ప్రతి నిమిషము, ప్రతి సమస్య, ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా ప్రభువుని స్తుతించే వారిలా మనము ఉండాలి. ఎందుకని ఈ మాటలను మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను అనంటే, మొదటిసారిగా దేవుని యొక్క గ్రంథములో లిఖింపబడిన ప్రకారము ఆది కాండము మొదటి అధ్యాయము నుండి మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎక్కడ కూడా 8వ అధ్యాయము అనగా 7వ అధ్యాయము వరకు కూడా, మొదటి అధ్యాయము నుండి 7వ అధ్యాయం వరకు కూడా ఎక్కడ బలిపీఠము కట్టినట్లుగా మనకి కనబడలేదు. బలిపీఠము కట్టినట్లుగా మనకి ఎక్కడ కూడా కనబడలేదు. కానీ ఎక్కడి నుండి మనకి ఈ యొక్క బలిపీఠము కట్టారు అని ఒకసారి మనము ఆలోచన చేస్తున్నట్లయితే 8వ అధ్యాయము 20 వచనముల నుండి అక్కడి నుండి మనము ధ్యానించుకున్నట్లయితే ఆది కాండము 22వ అధ్యాయము 9వ వచనముల వరకు కూడా అక్కడ బలిపీఠాలు కట్టినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. చూడండి ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఆదాము బలిపీఠము కట్టలేదు గాని నోవాహు కట్టినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. బలిపీఠము ఎవరు కట్టారు అంటే నోవాహు కట్టినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. చూడండి ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఆది కాండము 8వ అధ్యాయము 20 వచనములో చూస్తున్నట్లయితే నోవాహు బలిపీఠము కట్టినట్లుగా అక్కడ మనకి కనబడుతూ ఉంది. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ, పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకుని ఆ బలిపీఠం మీద దహన బలి అర్పించెను. నోవాహు ఒక బలిపీఠము కట్టాడు.
ఆ బలిపీఠము కట్టి దాని మీద ఏమి అర్పించాడు అంటే పవిత్రమైనవి పశువులను, పవిత్రమైనవి పక్షులను కూడా అర్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది పాత నిబంధన గ్రంథములో మొట్టమొదటిసారి నోవాహు దేవునికి ఒక బలిపీఠము కట్టి అక్కడ దేవునికి అక్కడ కొన్ని వస్తువులను అర్పించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఎందుకని కట్టాడు అని మనం పరిశోధన చేసి పరిశీలించినట్లయితే అక్కడ దేవుడు ఎక్కడి నుండి నోవహును తీసుకుని బయటకు తీసుకుని వచ్చారో 7వ అధ్యాయములో నుండి ఒకసారి మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే కొన్ని విషయాలు అక్కడ మనకి కనబడుతూ ఉంటాయి. 7వ అధ్యాయములో అంటున్నాడు, ప్రభువైన యేసు క్రీస్తు ప్రభు వారు పరిశుద్ధాత్మ దేవుడే సైన్యములు గదపటి అంటున్నాడు. యెహోవా, ఈ తరుణ వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును వాడిలో ప్రవేశించుడి అని చెప్తూ ఉన్నాడు. ఎవరు నీతిమంతుడు అని ఒకసారి మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే నోవహు నీతిమంతుడుగా కనబడుతూ ఉన్నాడు. నోవహు నీతిమంతుడిగా కనబడుతూ ఉన్నాడు. దానికంటే ముందుగా మనం చదువుకున్నాం కదా, నోవహు ఒక బలిపీఠము కట్టాడు అని మనం చూసాం కదా. దానికి ఒక ఉదాహరణగా మనము జ్ఞాపకం చేసుకుందాం. దానికి మనము ఒక ఉదాహరణగా మనము జ్ఞాపకం చేసుకుందాం. ప్రతి ఒక్క హృదయములో ఒక బలిపీఠము కట్టుకోవాలి. ప్రతి ఒక్క హృదయములో ఒక బలిపీఠము కట్టాలి. ప్రతి ఒక్క సంఘములో బలిపీఠము కట్టాలి. ప్రతి ఒక్క ఇంటిలో బలిపీఠం కట్టుకోవాలి. ఒక ఉదాహరణగా మీకు ఎందుకని చెప్తూ ఉన్నాను అనంటే, హృదయములో బలిపీఠం లేదు, సంఘములో బలిపీఠం ఉంది, కానీ దానికి ప్రాధాన్యత ఇచ్చేవారు ఎవరు కూడా కనిపించట్లేదు. హృదయంలో బలిపీఠము లేదు, ఇంటిలో కూడా బలిపీఠము లేదు. సంఘములో బలిపీఠం ఉంది, సంఘంలో ఉన్న బలిపీఠానికి ప్రాధాన్యత ఇచ్చేవారు ఎవరు లేరు. పరిశుద్ధుడు ఎక్కుతున్నాడు, అతి పరిశుద్ధుడు ఎక్కుతూ ఉన్నాడు, అందరూ ఎక్కుతూ ఉన్నారు. బలిపీఠము అంటే అది ప్రత్యేకమైన స్థలం. ప్రతి ఒక్కరూ ముట్టుకునే స్థలము కాదు, అది ప్రత్యేకమైన స్థలం. ప్రతి ఒక్కరు కూడా హృదయంలో కట్టుకునేవారు లేరు, ఇంటిలో కట్టుకునేవారు లేరు. నీ ఇంటిలో ప్రత్యేకమైన ఒక బలిపీఠము అనగా ప్రత్యేకమైన ఒక గది నీకు ఉందా? ప్రత్యేకమైన బలిపీఠము అనంటే దేవునికి నీకు ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చావా అని ఈరోజు నేను మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా పెద్ద పెద్ద గృహాలు కట్టుకుంటూ ఉన్నారు.
పెద్ద పెద్ద గృహాలు కట్టుకొని స్టేర్ల మీద స్టేర్లు వేస్తున్నామే గాని అక్కడ ప్రత్యేకమైన స్థానము ఉన్నదా లేదా అని నీవు పరిశీలించలేకపోతూ ఉన్నావు. నువ్వు ప్రార్థన చేయటానికి ఒక ప్రత్యేకమైన స్థలమునికి ఉండాలి. నీవు రేవు మొదటి జామును లెగిసి ప్రత్యేకమైన స్థలములోకి వెళ్ళి ప్రభువును స్తుతించడానికి ప్రత్యేకమైన స్థలము ఉందా అని నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. గదులు కట్టుకుంటున్నాం. కొడుకుకో గది, కూతురుకో గది, మనములకో గది, బంధువులకో గది, బయట నుంచి ఎవరైనా వస్తే, గెస్టులకు ఎవరైనా వస్తే దానికి ఒక గది. ఇలా రకరకాలమైన గదులు కడుతున్నాము కానీ నేను ప్రత్యేకముగా ఒక స్థలాన్ని, ఒక గదిని నా దేవునికి ప్రత్యేకిస్తాను అని వారు ప్రత్యేకముగా ఆ యొక్క దేవుని యొక్క గని, దేవుని యొక్క బలిపీఠం అనే గదిని కట్టేవారు ఎవరు లేరు. ఏం కడుతున్నారు అన్న ఒక ఆలోచన కలిగి ఉంటే ప్రార్థనా స్థలము, ప్రార్థనా గది లేదు గాని 2 గదులకు మయ్యాన్ని, ఇంటికి మయంగాని ఒక స్థలాన్ని ఏర్పరిచారు. ఏంటి అంటే మనము బయటికి వెళ్ళవలసినది అనగా చెంబుతో పట్టుకొని బయటికి వెళ్ళవలసినది మానేసి మన అర్ధరాత్రి గడైనా కావచ్చు, తెల్లవారు అయినా కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు 2 గదులకి మయంగా ఏం కట్టారు అంటే బాత్ రూములు కడుతూ ఉన్నాం. ఈ యొక్క స్థలము దేనికి అని అంటే, ప్రత్యేకమైన స్థలము దేనికి అని అంటే ప్రార్థించుకునే స్థలము ఉండాలి కానీ కూర్చునే స్థలము నీకు ఉండకూడదు. 2 గదులకు మయంగా బాత్రూమ్ కడుతున్నారు కానీ ప్రార్థన చేసుకునే స్థలము ఉందా అని అడుగుతూ ఉన్నాయి. చాలా మంది అంటారు, అయ్యా ప్రార్థించుకోవడానికి స్థలం లేకపోతే ఏముందండి, లేచిన వెంటనే మేము ఎక్కడికి పరిగెట్టాలి, ఏ పొలం పరిగెట్టాలి, ఏ కాలువగట్లకు పరిగెట్టాలి, లేచిన వెంటనే మేము బాత్రూమ్కి వెళ్ళాలి కదా అని మేము ఇంటి మయంగానే కట్టుకుంటాము అని ఇంటి మయంగా నిర్మించుకుంటూ ఉన్నారు. కొన్ని వందల సంవత్సరముల క్రిందట మనం ఆలోచించినట్లయితే మన పూర్వీకులు ఒక ప్రత్యేకమైన స్థలాన్ని నిర్మించుకునేవారు. ఇది దేవుని గది అని వాళ్ళు ప్రత్యేకంగా ఒక స్థలాన్ని నిర్మించుకునేవారు. ఇది వండుకునే స్థలము, ఇది పడుకునే స్థలము, ఇది దేవుని గది అని పూర్వీకులు ప్రత్యేకమైన స్థలాన్ని వాళ్ళు ఏర్పరచుకొని ఇది దేవుని గది, ఇది నేను మాత్రమే వెళ్ళాలి, నేను ప్రార్థించుకోవడానికి మాత్రమే వెళ్ళాలి, ఇంకెవరు కూడా అపవిత్రమైన ఏవి కూడా అక్కడికి వెళ్ళకూడదు, నా కుటుంబంలో ఉన్న వారందరూ కూడా అక్కడికి వెళ్ళి మోకరించి ప్రార్థించుకునే వారిలా ఉండాలి అని వాళ్ళు ఏం చేసేవారంటే ప్రత్యేకంగా ఒక దేవుని గదిని నిర్మించుకునేవారు. ఆ యొక్క దేవుని గది ఇప్పుడు లేదు. ఇప్పుడు ఇళ్లమయంగా బాత్రూముల్ని నిర్మిస్తూ ఉన్నాం. పరిశుద్ధమైనది పోయి, పరిశుద్ధమైనది నీ ఇంటిలోంచి పోయి పనికిరాలు తీసుకుని వచ్చి ఇంటిలో పెట్టుకుంటూ ఉన్నాం.
బాత్రూమ్ ఉండొచ్చు, అది చెడ్డది కాదు, కానీ పక్కనే ఏదో ఒక సైడ్ని దాన్ని మనము నిర్మించుకోవాలి. దానికి ప్రాధాన్యత దానికి ఉంది. మందిరం యొక్క ప్రాధాన్యత మందిరానికి ఉంది. ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఇక్కడ దేవుడు అంటూ ఉన్నాడు కదా, నీవే నా ఎదుట నీతిమంతుడు ఇందుట నేను చూచి తిని. దేవుడు అంటున్నాడు, నోవహు నీవు నీతిమంతుడువు, నీవు నీతిమంతుడు కాబట్టి నేను నిన్ను చూశాను అని చెప్తూ ఉన్నాడు. నువ్వు నీతిమంతుడు సరే, నీవును నీ ఇంటి వారును వాడులోనికి ప్రవేశించండి. వాడ రక్షణకు సాదృశ్యం. ప్రియమైన దేవునికి బిడ్డలారా, వాడలోనికి మీరు ప్రవేశించండి. నోవహు నీతో నేను చెప్తూ ఉన్నాను కదా, నీవు ఎక్కడికి ప్రవేశించాలి అని అంటే వాడలోనికి ప్రవేశించండి అని చెప్తూ ఉన్నాడు. చెప్పి అంటున్నాడు, మగవి 7 ఆడివి 7 జంతువులు వాడలోనికి పిలువు అని చెప్తూ ఉన్నాడు. నీతుడు కూడా జంతువులు కూడా పిలువు. ఎందుకంటే 7 దినములలోగా నేను 40 రాత్రులు 40 పగళ్ళు కూడా భూమి మీద వర్షాన్ని కురిపించబోతూ ఉన్నాను. ఎందుకో తెలుసా, నేను చేసిన సమస్త జీవరాశులు భూమి మీద ఉండకుండా తుడిచివేదను అని చెప్తూ ఉన్నాడు. అంటే ప్రియమైన దేవునికి బిడ్డలారా, లోకం ఎలాగుంది అంటే పాపముతో నింపబడిపోయి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే నోవహు యొక్క వయస్సు మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే 600 సంవత్సరాలు నోవహు యొక్క వయస్సు. జలప్రహము భూమి మీదకి వచ్చినప్పుడు నోవహు వయసు ఎంత అని ఒకసారి మనం పరిశోధన చేసుకున్నట్లయితే 600 సంవత్సరాలు. ఈ యొక్క 600 సంవత్సరాలలో కూడా నోవహు ఎక్కడ కూడా తప్పు అనేది కనబడలేదు. నోవహులో కూడా ఏ ఒక్క రోజున కూడా నోవహు తప్పు చేసుకున్నట్లుగా కనబడలేదు. అందుకే నోవహును దేవుడు అంటున్నాడు కదా, నీవు నీతిమంతుడువు, నీవు నీతిమంతుడువు అని చెప్తూ ఉన్నాడు. 10 సంవత్సరాలు వస్తే పిల్లవాడు 10 మందిని చూస్తాడు. 10 సంవత్సరాలు వస్తే తల్లిదండ్రులు అంటారు, ఒరే స్కూల్కి వెళ్ళా కదా, మేడం లవ్ చేసామంట కదా అని అంటాడు. ఈడంటాడు, డాడీ ఊరుకుంటాడు అయ్యా మాటలు అని నవ్వుతాడు. అంటే తల్లిదండ్రులే తన పిల్లలకి ఏం నేర్పిస్తూ ఉన్నారంటే పనికి మాల మాటలు నేర్పిస్తూ ఉన్నారు. ఒక దారంట ఒక వ్యక్తి ముసలివాడు వెళ్తుంటే ఆ తాత అవుతాడు కదా, ఆ తాతని తిట్టరా అని తల్లిదండ్రులే వాడు ప్రోత్సహిస్తే, ఆ చిన్నవాడిని చిన్నప్పుడే ప్రోత్సహిస్తే పెద్దవాడి అయిన తర్వాత వాడు ఆ దుర్భాషనే మాట్లాడతాడు. కానీ నోవహుకు 600 సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా నోవహు ఎక్కడ తప్పు కనబడలేనట్లుగా అక్కడ కనబడుతూ ఉన్నాడు. నోటిలోంచి కూడా ఒక దుర్భాష రాలేనట్లుగా నోవహులో ఎటువంటి పాపము లేని వాడిగా అక్కడ మనకి కనబడుతూ ఉన్నాడు. అంటున్నాడు కదా దేవుడు నోవహుతో అంటున్నాడు, నీ కుమారులను, నీ కోడలను, నీ భార్యను
తప్పించుకొనుటకై ఓడలోనికి ప్రవేశించండి. నువ్వు నీతిమంతుడివే, నువ్వు నాశనం అయిపోవటానికి కానీ, నువ్వు చనిపోవడానికి కానీ నాకు ఇష్టం లేదు. అందుకే నేను నా ఓడలోనికి ప్రవేశించడానికి నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నువ్వు నిర్మించిన ఓడలోనికి నువ్వు ప్రవేశించుము అని చెప్తూ ఉన్నాడు. అయితే ప్రియమైన దేనికి బిడ్డలారా, 600 సంవత్సరాల నోవహు యొక్క వయసు అయితే జలప్రయాణం వచ్చేటప్పటికి నోవహు యొక్క వయస్సు మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే 600 సంవత్సరముల 2వ నెల 17వ దినమున మహాగాధములోటలన్నీ కూడా ఆ దినమనే విడవబడినట్లుగా చూస్తున్నాం. ఆకాశ తూములు విప్పబడినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు నోవహుతో ఎప్పుడైతే చెప్పాడో ఏమైందంటే ఆకాశ తూములు ఏమైనాయంటే విప్పబడినట్లుగా చూస్తున్నాం. ఆకాశానికి ఏం తూములు ఉంటాయా? కాలవలకు ఉంటాయి కానీ తూములు, బూదులు ఉంటాయి కానీ తూములు ఆకాశానికి ఉంటాయండి అంటున్నాడు. ఆకాశానికి ఉన్నాయి. ఇక్కడ అంటున్నాడు కదా, ఆకాశము తూములు విప్పబడను అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆకాశ తూములు విప్పబడటమే కాదు, 40 రాత్రుల్లో 40 పగళ్ళు ప్రచండ వర్షము కురిసి, ప్రచండ వర్షము దేవుడు కురిపించినట్లుగా మనం చూస్తున్నాం. నోవహుతో కుమారును షేము, యాము, యాపోతు, నోవహు భార్య అతనితో కూడా 3 కోడళ్ళు ఆ వాడలో ప్రవేశించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఎప్పుడైతే మనము ఆ యొక్క 8 కూడా వాడలో ప్రవేశించినప్పుడు వాడలో అతనిని మూసివేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. జంతువులు వెళ్ళి, పక్షులు వెళ్ళి, ప్రతి జాతులు కూడా వాడలోనికి వెళ్ళి, నోవహు యొక్క కుటుంబం 8 కూడా ఆ యొక్క వాడలోనికి వెళ్ళి, కానీ ప్రపంచంలో ఉన్న ప్రజలలో ఏ ఒక్కరు కూడా ఆ వాడలోనికి వెళ్ళినట్లుగా మనము చూడలేదు. ఏ ఒక్కరు కూడా ఆ వాడలోనికి వెళ్ళినట్లుగా కనబెట్టలేరు. ప్రియమందరికి బిడ్డలారా, అయితే జలమును విస్తరించి వాడను తేలి చూసినందున అది భూమిపై నుండి పైకి లేచింది. నోవహు నేల మీద కట్టడు వాడని దేవుడు చెప్పినట్లుగా వర్షము కురిసింది. నోవహు యొక్క వాడ పైకి, భూమి మీద పైకి లేపబడినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, వాడ నీళ్ళ మీద నడిచినట్లుగా మనం చూస్తున్నాం. ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా నీటిలో మునిగిపోయి తేలిపోతూ వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ వాడ మాత్రము నీటి మీద నడిచినట్లుగా చూస్తున్నాం. ప్రజలందరూ నీటిలో కొట్టుకుపోతూ ఉన్నారు. కానీ నోవహు కుటుంబము, జంతువులు, మరి పశువులు, పక్షులు కూడా వాడలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఎప్పుడైతే వాడ నీళ్ళ మీద నడిచిందో అక్కడ మనం చూసినట్లయితే 15 మూరల ఎత్తు నీళ్లు, ప్రచండ వర్షము కురిసింది. ఇంచుమించులు 15 మూరల ఎత్తు నీరు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఇలాగ చెప్పుకుంటూ పోతే అక్కడి నుండి మనము చూసినట్లయితే దేవుడు నోవహును అతనితో కూడా వాడలున్న సమస్త జంతువులను, సమస్త పశువులను జ్ఞాపకము చేసుకుని
దేవుడు భూమి మీద వాయువును విరిచినట్లుగా చేయుట వలన నీళ్లు తగ్గిపోయిను. అగాధ జమునవటములన్నీ ఆకాశ భూములన్నీ మోయబడిను. ఆకాశం నుండి కురిసి ఉన్న ప్రచండ వర్షము నిలిచిపోయిను. అప్పుడు నీళ్లు భూమి మీద క్రమక్రమంగా తీసికి నీళ్ళిపోవచ్చుండను. 150 దినములైన తర్వాత నీళ్లు తగ్గిపోగా 7వ నెల 15వ దినమున ఓడ ఆరారాతు కొండ మీదకి నిలిచినట్లుగా చూస్తున్నా. 150 దినాలైన తర్వాత ఓడ ఎక్కడికి చేరిందంటే ఆరారాతు కొండ మీదకి దిగినట్లుగా నిలిచినట్లుగా మనం చూస్తున్నాం. నీళ్లు 10వ నెల వరకు కూడా క్రమంగా తగ్గుతూ వచ్చెను. 10వ నెల 1వ దినమున కొండల శిఖరమున కనబడినట్లుగా చూస్తున్నాం. 40 దినములైన తర్వాత నోవహు తాను చేసిన ఓడలోనికి కిటికీ తీసి ఒక కాకిని వెలుపలికి విడిచిపెట్టినట్లుగా చూస్తున్నాం. ఓడలోంచి నోవహు ఆ ఓడలో ఒక కాకిని తీసి బయటికి విడిచిపెట్టినట్లుగా మనం చూస్తున్నాం. అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపో వరకు ఇటు అటు తిరుగుతుండెను. మరి నీళ్లు నేల మీద నుండి తగ్గిపోవను లేదు చూచుటకు అతడు తన యొద్ద నుండి ఒక నల్ల పావురమునొకటి వెలుపలికి విడిచిపెట్టినట్లుగా మనం చూస్తున్నాం. నల్ల పావులను విడిచిపెట్టినట్లుగా చూస్తూ ఉన్నాం. నీళ్లు భూమి మీద అంతటిని మీదనున్న తన అరికాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు కనుక ఓడలోనున్న అతని యొద్దకు తిరిగి వచ్చింది. ప్రియమందిరకు బిడ్డలారా, బయటికి కాకిని విడిచిపెట్టాడు, నల్ల పావులను విడిచిపెట్టాడు. కానీ నల్ల పావురము నేల మీద మోపటానికి స్థలము లేనప్పుడు తిరిగి మళ్ళీ మరి ఓడ దగ్గరికి వచ్చినప్పుడు నోవహు చెయ్యి చాపి దానిని పట్టుకొని ఓడలోనికి అతను తీసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకే పావురమును మనం ఏమంటాము అంటే అది పవిత్రమైన పావురము అని మనము, నిష్కలంకలైన పావురము అని మనం అంటూ ఉంటాం. ప్రియమందిరా, మరి 7 దినములు తాళి మరలా ఆ నల్ల పావురమును ఓడలో నుండి వెలుపడికి విడిచిపెట్టాడు. నోవహు ఎప్పుడైతే విడిచిపెట్టాడో సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు ఒక వస్తువును తీసుకుని వచ్చింది. ప్రియమందిరికి బిడ్డలారా, ఆ వస్తువు ఏమిటి అంటే తుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోటని ఉండినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమందిరికి బిడ్డలారా, 40 రాత్రులు 40 పగల్లో 150 రోజుల వరకు కూడా నీరు ఎముకకుండా అలాగా ఉన్నప్పుడు మరి ప్రతి చెట్టు చనిపోవాలి, కానీ ఒలీవ చెట్టు మాత్రము ఎప్పుడు కూడా చిగురుస్తూనే ఉంది. నీరు భూమి మీద నుండి తగ్గిపోయిందని నోవహు తెలుసుకున్నాడు. అతడు ఇంకా మరి యొక్క 7 దినములు కాలి ఆ పావురను ఎలుకలకి విడిచిపెట్టి ఆ తరువాత అతని యొద్దకు తిరిగి ఆ పావురము రాలేదు. అయితే 601వ సంవత్సరమున 1వ నెల 9వ దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయెను. నోవహు ఓడ కప్పు తీసి చూసినప్పుడు నేల ఆరి ఎండునట్లుగా మనం చూస్తూ ఉన్నాము. 2వ నెల 27వ దినమున భూమి ఎండినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు దేవుడు నీవు నీతో కూడా నీ భార్య నీ కుమారులు నీ కోడలను సమస్త శరీరాలతో నీతో కూడిన ప్రతి సొంతములను ఎంట పెట్టుకొని వెలుపలికి రావాలను. అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవలనని నోవహుతో చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, కాబట్టి నోవహు అతనితో అతని కుమారులను అతని భార్యలను అతని కోడలను బయటికి వచ్చిరి. ప్రతి జంతువు ప్రతి ప్రాకి మరి ప్రాకు ప్రతి పురుగు ప్రతి పుట్టయు
భూమి మీద సంచరించుతున్న వాటి జాతులు చొప్పున వాడలో నుండి బయటికి వచ్చినట్లుగా మనం చూసినప్పుడు నోవహు నీతిమంతుడు కాబట్టి, నోవహు యథార్థవంతుడు కాబట్టి, నోవహు దేవుడితో నడిచిన వ్యక్తి కాబట్టి, నోవహు దేవునికి ఒక ప్రత్యేకమైన ఒక స్థానాన్ని నిలబెట్టుకొని నోవహు ఏం చేశాడంటే యెహోవాకు బలిపీఠము కట్టాడు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, నోవహు బలిపీఠము కట్టి ఏం చేస్తాడో తెలిసే ప్రియమైన బిడ్డలారా, ఆ ఓడలోంచి బయటకు వచ్చిన పశువులలో నుండి పక్షులలో నుండి పవిత్రమైన వాటిని తీసుకొని దేవునికి బలి అర్పించినట్లుగా మనం చూస్తున్నాం. మొదటి బలిపీఠము నోవహు కట్టినట్లుగా మనం చూస్తున్నాం. రెండో బలిపీఠము వచ్చే వారము మనము నేర్చుకున్నాం. ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఈ యొక్క మాటలు దేవుని యొక్క వినికిడిలో దీవించబడినగా కానీ తెలియపరుస్తూ ఆశీర్వదకరంగా దేవునికరంగా ఉండాలని తెలియపరుస్తూ ఈ మాటలన్నీ కూడా మీరందరూ కూడా మీ వినికిడిలో జ్ఞాపకం చేసుకొని దేవుడు నోవహుని ఎలాగైతే ప్రేమించి తన ఓడలోనికి తీసుకుని వెళ్ళాడు, తన ఓడలోనికి కాదు మనందరినీ కూడా తన రాజ్యంలోకి తీసుకుని పోవడానికి మనందరినీ పిలుస్తున్నాడు. ఆయన ప్రేమ మన మీద ఉన్నదని, మనందరినీ కూడా తీసుకుని పోవడానికి ఆయన తిరిగి రాబోతూ ఉన్నాడని తెలుసుకుని ప్రభు రాజ్యానికి వారసులు కావాలంటే మనమందరం కూడా నోవహు ఎలాగైతే నీతిమంతుడిగా ఉన్నాడో, నోవహు యొక్క కుటుంబం ఎలాగైతే నీతిమంతులుగా తీర్చిదిద్దబడిందో మనమందరం కూడా నీతిమంతులుగా యథార్థవంతులుగా ఉండి ప్రభు సన్నిధిలో సాగిపోవాలని తెలియపరుస్తూ నా మాటలన్నీ ముగిస్తూ ఉన్నాను. కొత్త మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.